హలో గుడ్ ఈవినింగ్. సో ఇవాళ వచ్చేసి స్వీట్ 2 రోజుల నుంచి యాక్చువల్గా బయటికి డిన్నర్కి అని ఉంటుంది. సో అది నిన్న కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టింది, అది రెస్టారెంట్ పేరు, కానీ షాప్లోనే బాగా టైర్డ్ అయిపోయి వెళ్ళలేకపోయాం. నిన్న విజ్జి కూడా ఫుల్ వర్క్ చేసింది షాప్లో, తనకు కూడా టైర్డ్ అయిపోయింది. సో ఇవాళ వెళ్తున్నాము. ఆ డీటెయిల్స్ తన్నే అడుగు తెలుసుకోండి. అక్కడికి చెప్పమండి అది ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. నయనతార వెళ్తున్నాం. హ్యాబిట్స్ ఎలా తెలిసింది? క్లియర్గా చెప్పు. మా ఫ్రెండ్స్ బాగుంటుందని చెప్పారు. మీరేం చేశారు? తర్వాత రీసెర్చ్ చేశారు దాన్ని? చెయ్యాలి నమ్మకం. ఫుడ్ ఏది బాగుంటుంది అనేది మమ్మీ చెప్తుంది. అన్ని రివ్యూలు చూసి రాసుకున్నాం మొత్తం ఏమేమి తినాలనేది. డైరెక్ట్ పోగానే చోలే భటూరే లిస్ట్, పెద్ద లిస్ట్, చాట్, చాప్, పోగానే ఆర్డర్ పెట్టడే. సోయా చాప్, ఇంకొకటి ఏంటి ఆప్రికాట్ సో డిలైట్. ఇది యాక్చువల్లీ టోటల్ వెజ్ అనుకుంటా కదా. వెజ్ రెస్టారెంట్. సో దిస్ ఈస్ టోటల్లీ వెజ్ అంట. వీళ్ళ 4 or 5 బ్రాంచెస్ ఉన్నాయి. సో చూద్దాం. ఫస్ట్ టైం వెళ్ళేది కన్నిగాడికి. యాక్చువల్గా వెజ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ 70% ఇంట్రెస్ట్ వెళ్ళిపోద్ది. 100కి వెళ్ళి 70 to 90% ఓన్లీ ప్యూర్ వెజ్ అనగానే హాఫ్ ఇంట్రెస్ట్, 90% ఇంట్రెస్ట్ కట్ అయిపోతుంది. సర్లే ఇక పావు బాజీ అంటే వాడికి స్నాక్స్ కిందకి వస్తుంది, డిన్నర్ కిందకి వస్తుంది. సో అది వెజ్ టేస్ట్ చేయబోతున్నాం ఇవాళ. సో దిస్ ఈజ్ అవర్ ఈవినింగ్ ప్లాన్. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. అది రెస్టారెంట్కి వెళ్ళాక విల్ షో ద ఫుడ్ మెన్యూ అండ్ మేము ఆర్డర్ చేసి దాన్ని తింటామా వదిలేస్తామా, తిన్న తర్వాత ఎలా ఉంది, ఫ్రెండ్స్ని నమ్మచ్చా, ఫ్రెండ్స్ని నమ్మి డాడీని 2 days నుంచి అడిగి తీసుకెళ్ళొచ్చా అనేటి అన్నీ తెలుస్తాయి. ఓకే. क्या क्या इधर का बताइए. थोड़ा जोर से बोलो भाई. इसका दोस्त बहुत अच्छा रिव्यू बोला करते आपके बारे में. हम भी यूट्यूब चैनल में आपके बारे में बोले. पाव भाजी मिलेगा इधर स्पेशल, सोया चाप मिलेगा. सोया चाप एक बोल दीजिए, और एक द बेस्ट इधर का जो बेस्ट है जो भी है आइटम बोल दीजिए. पाव भाजी मिलेगा बेस्ट. पाव भाजी एक बोल दीजिए, और सोया चाप, इनका छोले भटूरे. छोले भटूरे, और पराठा वो उतना हैवी नहीं, जो बेस्ट आइटम है वो बोल दो. चाट अच्छा रहता है, एक चाट ये बोला. चाट में भी जो अच्छा वाला है, पूरा आपके भरोसे पे ऑर्डर बोल रहे हैं हमको. कुछ भी दही पूरी दरवाजे पे लो. नहीं ला लीजिए, दही पूरी भी साथ में ला लीजिए. राज कचोरी दही पूरी सेम ऑलमोस्ट सिमिलर है इधर. सेम रेंड ऑलमोस्ट सेम ఉంటాయి. राज कचोरी आपको दही वो कैंसिल करके राज कचोरी दे दो. एक पाव भाजी ఓకేనా? ఇంకేమైనా కావాలా? చూద్దాం. అది స్వీట్ అనుకుంటా. बस और कुछ स्पेशल. షాదూద్ మలాయ్. సో ఇది వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో అరేంజ్మెంట్ ఇలాగా ఉంది. ఇది కింగ్ కోటి సెంటర్లో బ్యాక్ సైడ్ ఉంది. పక్కనే రాయల్ టిఫిన్స్ కూడా ఉంది. కింద కూడా అంబియన్స్ బాగుంది. సోయా చాప్లో ఏది కావాలి? सोया चाप ఏమేమి ఉన్నాయి? 2-3 आइटम्स ఉన్నాయి. जो बेस्ट है वही बोल दो भाई, आपको ही आइडिया रहता. हम तो पहली बार आया ना, पूरा आपके भरोसे पे. సో అమ్మో ఒక 500 పైన ఉన్నాయి మెనూలో. ఇవన్నీ తినాలంటే 1 year రావాలి. అటు సపరేట్ ఇటు సపరేటా? ठीक है बोल दीजिए. రాఫెల్స్ కూడా ఉన్నాయి. సాంబార్ రైస్. ఎన్ని మెనూలు లేవు చూడు. ఇట్లాంటి రెస్టారెంట్ ఒకటి పెట్టుకొని నువ్వు చేయొచ్చుగా. నువ్వు ఛానల్ ఒకటి పెట్టావు, దాంట్లో ఏం తీయట్లేదు. చేసేద్దాం, చూసేద్దాం. పెట్టుకో, గ్లాసెస్ పెట్టుకో. మోడల్ ఇది ఆ సినిమాలో వాడేవాడు దుల్కర్, మొన్నటి సినిమా ఏది శివకార్తికేయన్ లెక్క కూడా అనిపిస్తుంది. దుల్కర్ది మొన్న ఏం సినిమా మనం చూసింది? బ్యాంక్ది. డాక్టర్ మూవీలో శివకార్తికేయన్ ఏదో ఉంటుంది. దుల్కర్ది లక్కీ భాస్కర్. సో ఇది పావ్ బాజీ రాజ్ కచోరీ అయితే ఫస్ట్ వచ్చింది.
ఈ ఫోటో తీసుకునే లోపటే కానీ చాలా బాగుంది ఇది. ఇది బాగుంది. జెన్యున్ రివ్యూ చెప్పు. నిజంగా బాగుంది. నేను చెప్తా ఇవాళ జెన్యున్గా చెప్తా కానీ ఇది బాగుంది. నీకు వీడికి అంత పెద్ద కన్నీ పావు బాజీ ఎక్స్పర్ట్. నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పు. నేను కారం ఉండి నాకు ఎక్కువ నచ్చేది. కారం తెప్పియాలి పైన వేసుకుంటావా? అది వాళ్ళు చేసి ఈడ ఏముందని వేసుకోవడానికి? గుడ్ బట్ కెమెరా ఎక్కడో ఉంటే ఎక్కడో చేయికి పెడుతున్నాయి. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రాజ్ కచోరీ. దీన్ని ఇలా పాపప్ చేస్తే తిన్నాను. టేస్ట్ స్వీటీ డిష్. యమ్మీ యమ్మీ. మమ్మీ పెట్ట మీ ఇద్దరి కోరిక మీదనే వచ్చాం కదా, మీరే ఎంజాయ్ చేయండి. నీకు స్వీట్ ఎక్కువ వచ్చింది. సూపర్ ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ ఆన్ ద ప్లేట్ ఈజ్ సోయా చాప్. ఇది యాక్చువల్గా చికెన్, మన చికెన్ టిక్కా టైప్ చేశారు కదా. ఇది బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఫస్ట్ టైం ఇది తినడం. చాప్ రబ్బర్ లాగా ఉంది. ఈ సోయా అంటే మన ఇది కదా మిల్ మేకర్. మిల్ మేకర్ దాంతో. సో వెజ్లో ఇది చికెన్ టిక్కా టైప్. సో నెక్స్ట్ ఐటమ్ కొనసాగో. दही पापड़ी ఇది వచ్చేసి మలై చాప్. వావ్, చూసారా పూరి ఎంత పెద్దగా ఉందో. పూరి అండ్ చోలే. చోలే ఎక్కడ ఉంది? ఇది దహి పాపడి పెట్టిరా. ఇంత పూరి ఇచ్చిందా చోలే ఇచ్చిందా? తిన్నాను ఏమో తిను. నేను ఒక్కరినే తినాలా అని టెన్షన్ పడుతున్నాను. ఇవన్నీ తీపిచ్చే. క్రీమీ క్రీమీ మలై. నాకు అది నచ్చలేదు మళ్ళీ. యాక్చువల్గా ఇది ఎవరు తిన్నారో లేదు ఈ టైప్. ఇది యాక్చువల్గా పూరి పీస్. ఈ సోయా చాప్ పీస్ చికెన్ లేదు కాబట్టి కానీ ట్రై చేసిన ఫస్ట్ చేసి నేను ఇది తీయగా ఉంది కాబట్టి చోలే దాంట్లో లైట్గా ఇలా చికెన్గా వా. అద్రహం. నీకేం నచ్చిందా? నాకు రాజ్ కచోరీ నచ్చింది. మన తర్వాత చాప్ సోయా చాప్ నచ్చింది. అన్నీ నచ్చినాయి. ఇది ఒక్కటే నచ్చలేదు. మలై చాప్. మలై చాప్ అది ఎక్కువ తినలేము. ఆల్మోస్ట్ ఫినిష్ చేసాం. సో Right, బిల్ level కూడా best. వచ్చేసింది. బిల్ వచ్చింది. బెస్టా? నైస్. మొబైల్ వచ్చింది. 1 2 3 4 5 6 7 8 8. టోటల్ 8 ఐటమ్స్. నేను కరెక్ట్ చెప్పాను. ఐటమ్స్ చెప్పాను. 1160. చాలా అఫోర్డబుల్. అఫోర్డబుల్. రెస్టారెంట్లో అయితే ఇప్పటికి 2 ఆర్డర్లకు. థ్యాంక్ యూ భయ్యా. 1 2 ఏంటది? ట్రాఫిక్, ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం. సో పైన ఫుల్గా కుమ్మేసి కిందికి వచ్చేసాము. శ్రీనిత్ వీడియోలో హాయ్ చెప్పామన్నాడు. హాయ్ శ్రీనిత్. హాయ్. చాలా రోజులైంది శ్రీనిత్ ఇంటికి వచ్చారా బాబు? చాలా రోజులైంది చూసి. సో ఇది వచ్చేసి టిఫిన్స్ ఉన్నట్టున్నాయి ఈ పక్కన. ఇది వచ్చేసి టోటల్ స్వీట్ సెక్షన్, వ్యాఫెల్ సెక్షన్ అనుకుంటా. సో పైన ఎందుకులే కింద ఓపెన్ ఎయిర్లో కూర్చొని స్వీట్ తిందామని వచ్చాము. ఇప్పుడు కింద ఒక టేబుల్ చూసుకొని మ్యాంగో స్పెషల్స్ ఇవన్నీ. నేను ఆప్రికాట్. అక్కడ ఓపెన్ సెక్షన్ పక్కన టీ కూడా ఉంది. టీ తాగుదాం. ఫస్ట్ స్వీట్ తినేద్దాం ఇప్పుడు. ఆప్రికాట్ డిలైట్. ఐ వాంట్ టు హ్యావ్ ఆప్రికాట్ డిలైట్. మీకేంటిది? మమ్మీ లిస్ట్ రాసుకుంది. స్వీట్లు కూడా లిస్ట్. అది మత్తు వచ్చిందని మత్తుకు నడిచినట్టున్నారు. అసలు ఫుల్ అయిపోయింది నాకు. నాకు ఆ స్వీట్ కూడా నేను తింటానో తినలేదు. బట్ తినాలి కదా. మ్యాంగో రబడి. మ్యాంగో రబడి తిందా? మీకు వి విల్ సీ మెన్యూ ప్రకారం. మెనూ లెక్క. సుధీర్ ఎక్కడ? ఇల్లు ఎక్కడ? దూరమా? పక్కనేనా? చదువుకుంటున్నావా? ఏం క్లాస్?
సెకండ్. వెరీ గుడ్, చదువుకో మంచిగా. సో ఇది వచ్చేసి మెయిన్ సెంటర్లో ఉంది. నాకు తెలిసి వీకెండ్స్ ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది అనుకుంటా. ఇది ఈ పక్కనే గరం గరం చాయ్ మోమోస్ కదా ఇది. ఏంటి ఏంటి అవి? వీడియో తీయడానికి నువ్వు ఇట్రా, నువ్వు మాట వినపడట్లేదు. ఇట్రా, హాయ్ చెప్పు. ఇట్రా రా, సిగ్గుపడుతున్నావు. ఇక్కడికి రా, బాగా సిగ్గుపడు. యూట్యూబ్లో వస్తుంది నీది ఫోటో. కూర్చో. సో స్వీట్ ఆప్రికాట్ డిలైట్ వచ్చింది. ఇది యాక్చువల్గా నాకు బాగా ఇష్టం. ఇది సో అమేజింగ్. సో నేను డిసైడ్ అయిపోయి ఇవాళ ఫుల్ హెవీ అంటే హెవీ. ఎన్ని ఐటమ్స్ తిన్నాం తెలుసా మనం? 8 ఐటమ్స్, 4 మెంబర్స్ షేర్ చేసుకొని దాంట్లో స్వీట్ మిక్స్, బ్రెడ్ మిక్స్, అన్ని మిక్స్ ఏదేదో తినేసాం. సో ఇప్పుడు స్వీట్. సో ఇవాటి నుంచి స్వీట్ అయితే బంద్ చేస్తుంది. ఓవర్ అయిపోయింది ఈ మధ్య, కంటిన్యూషన్ అయిపోతుంది. నైట్ టైం కంపల్సరీ స్వీట్గా ఇదైపోతుంది నాకు. అందుకే బంద్. ఇవాటి నుంచి మళ్ళీ సీరియస్గా నో స్వీట్ ఫ్రమ్ టుడే, ఓన్లీ బ్లాక్. ఛాలెంజ్ చూద్దాం. ఛాలెంజ్ ఆబ్వియస్లీ. ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాం అనుకో. ఏం తింటున్నావు మా? షాదు మలాయ్. మలాయ్. మ్యాంగో రబడి. దిస్ ఈజ్ మ్యాంగో రబడి. ఇది ఎలా తింటారు? ఎందుకు అవి కాజు కత్లీలా ఉన్నాయి? ఇదేం ఐస్. వామ్మో, ఒక పీస్ అంతా తీసుకో. ఇది దీనిలో కరగబెట్టాలనుకుంటా. అయ్యో, ఒకటి తీసుకొని తింటాడు. ఏవో ఫుల్ కూల్ ఉందిరా ఇది. హ్యాపీ బర్త్డే. వావ్, ఇది ఎవరు పెట్టారు కానీ. మ్యాంగో రబడి మాత్రం చాలా బాగుందా బాలేదా? చాలా బాగుంది. ఈ రెండిట్లో అది బాగుంది. ఆప్రికాట్ కంటే ఇదే బాగుందా? ఎలా ఉంది? కన్ని రివ్యూ ఇస్తాడు. డిన్నర్కి ఇలా రావడం, మ్యాంగో ఇది తిను. డిఫరెంట్ టేస్ట్ చేయడం. చెప్పు. ఎవరు ఎప్పుడు డిన్నర్ అంటే బిర్యానీ అదే అవుతుంది కదా, ఇది మాత్రం ఇట్లా డిఫరెంట్గా. ఎందుకు డైట్లో అవి కూడా పెట్టించాక సలాడ్, మన ఇవి సలాడ్, కాలిఫోర్నియా బెర్రీ, అది కూడా నచ్చలేదా? ఇది బెస్ట్ అంట. ఇలా చాలా రోజులు అయిపోయింది. ఈవినింగ్ తింటాం కదా చాట్, అవి ఇట్లా కూడా బాగుంది. సో థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ పేరేంది? అవని ఇంకా శ్రావణి. అవని, శ్రావణి, థ్యాంక్ యూ వెరీ మచ్ బేటా. మీరు రిఫర్ చేసడానికి స్వీట్ 2 days నుంచి అడుగుతుంది. యాక్చువల్గా నా గడ్డానికి కూడా అండిందా స్వీట్. సో 2 days నుంచి వాళ్ళు అడుగుతుంటే ఇవాళ కుదిరింది. బట్ వీ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. సో మేము కూడా ఇంకెవరికైనా రిఫర్ చేస్తాము. వాళ్ళు కూడా వచ్చి ఫ్యామిలీతో దే ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఫన్. ఫుడ్ ఒకటే కదా, యాక్చువల్గా ప్లేస్ కూడా నాకు మంచిగా నచ్చింది. ఇన్వైట్ చేస్తా. డాడీ చూపి. అయిపోయింది డాడీ స్క్రీన్ టైం. నువ్వు మాట్లాడు. అయిపోయింది. పిల్లల రివ్యూ కూడా చెప్పేసావు నువ్వు కూడా. వీడు చెప్తలేదు. చెప్పినాను కదా. వర్మ ఆగు, నేను చెప్పు. సిగ్గు కాదు, ఆలోచిస్తున్నా ఏం చెప్పాలనా. నా పాసిబిలిటీస్ అన్ని చెక్ చేస్తున్నా. చెయ్యి క్యాల్కులేట్ చేయి. వీడితో మామూలుగా ఉండదు. ఎన్ని కంప్లైంట్స్ ఇవ్వాలనో ఇప్పుడు ఆలోచిస్తాడు. మీరు రెడీగా ఉండండి. అన్నిట్లో ఏదో రైస్. కాదు, ఈ ప్లేస్ ఎవరికైనా రిఫర్ చేయొచ్చా లేదా? మీ ఫ్రెండ్స్కి చెప్తావా లేదా? స్వీట్ నచ్చితే తీసుకోవచ్చు, కారం నచ్చితే కష్టం. ఓకే, కారంగా అయితే ఏం నాకు అనిపించాలి. స్పైసీగా లేదంటావు. సోయా చాప్ కారమే ఉంది. అది ఒక్క తప్ప వేరే ఏం. యాక్చువల్గా మనం చెప్పింది మీడియం స్పైస్ అంట, దాంట్లో హెవీ స్పైసీ ఉంది అని చెప్పాడు అన్నాడు. అరే ఓ బచ్చాకి ఇద్దరే, అరే బచ్చాకు దేదేనా. ఒక అబ్బాయికి ఆకలేస్తుందంటే చాట్ చెప్పాము, వాడిని వాచ్మ్యాన్ గారు బెదిరించి వెళ్ళగొట్టినట్టున్నాడు. చూడరా రోడ్డు మీద ఏమన్నా ఉన్నాడు చూడు. మా మమ్మీ ఫుల్ డిసప్పాయింట్ అవుతుంది ఇప్పుడు వాడికి ఇది ఇవ్వకపోతే. వాడిని ఎత్తుక్కొని మరీ వెళ్ళిస్తుంది. సో దట్స్ ఇట్.
It was a beautiful evening. Thank you very much. See you in other vlog. Stay blessed. Stay happy. Good night. యాక్చువల్గా దీని గురించి చెప్దామని మర్చిపోయా. ఇది షాదూద్ మలాయ్ అంట. నేను చెప్పే దీని పరిస్థితి ఏమి? ఇది మాత్రం అసలు ఆర్డర్ పెట్టుకోకండి, వేస్ట్. అది మరి 150 అట్లా ఉంటుంది ఒక్కొక్క స్వీట్. ఇది వేస్ట్. ఇది మాత్రం మస్ట్ ట్రై. ఇది మ్యాంగో రబ్డీ అండ్ అప్రికాట్ ఇస్ ఆల్సో వెరీ డిలైట్ఫుల్. ఇది మాత్రం ప్లీజ్ ఎవరు ఆర్డర్ పెట్టు. దీని దగ్గరికి వెళ్ళి చూడండి. దీనిలో బెర్రీస్ ఆరా ఏం బెర్రీస్, మల్బెర్రీస్ అవన్నీ ఏదో వేసి దాన్ని మ్యాజిక్ చేసిండు. కానీ అమ్మా అదొక్కటి మాత్రం ప్లీజ్ ఎవరు తినొద్దు. మేము తిన్న ఐటమ్లో అదొకటి మాత్రం ఘోరంగా ఉంది. రీసెంట్ వచ్చింది. సరే మళ్ళీ బాయ్. నేనేదో ఛాలెంజింగ్ చేసినాను, నాతో చేసావు. ఇప్పుడు నాకు ఒకటి ఆలోచన వచ్చింది. గట్టి చెప్పు. ఇప్పుడు నాకు ఒకటి ఆలోచన వచ్చింది. నేను కూడా రేపటి నుంచి స్వీట్ తినను. స్వీట్ అంటే పొద్దున టీ కూడా ఉంటుంది దానిలో. అదే అన్ని క్యాన్సర్. 3.5 hours లోపల మీరు తినద్దు. ఇంకా 1 week. 1 week ఏముంది? 1 week అంటే దాని ఛాలెంజ్ 15 days. కాదు. కూల్ డ్రింక్స్ కొత్త షాప్ ఓపెన్ అయ్యేదాకా నో స్వీట్. ఓకే ఓకే, నిజంగానే ఇప్పుడు కెమెరా ముందు చెప్తాను. ఛాలెంజ్ అని ఛాలెంజ్. ఓకే బాయ్. అవసరం లేదు. నా ఛాలెంజ్ అన్ని 3rd time బాయ్.